నా శాఖలో నీ పెత్తనం ఏంది? తెలంగాణ సర్కార్లో ఇది కొత్త పంచాయతీ ఏం కాదు. ఇప్పుడు మరో శాఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తనకు తెలియకుండా తన శాఖలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడంపై సంబంధిత మంత్రి గుస్సా అవుతున్నారట. పేపర్లో వార్తలు చూసి షాక్ అయిన అమాత్యుల వారు ఉన్నతాధికారులపై ఫుల్ ఫైర్ అయ్యారట. తనకు చెప్పకుండా ఇలా ఎలా ఆదేశాలు ఇస్తారంటూ చిరుబురులాడుతున్నారంట. ఇంతకు ఎవరా మంత్రి, ఏంటా ఎంక్వైరీ ఎపిసోడ్? ధాన్యం టెండర్ల రద్దుపై విజిలెన్స్ విచారణ. సివిల్ సప్లై మినిస్టర్కు తెలియకుండానే ఎంక్వైరీ. తనకు తెలియకుండా ఏం జరుగుతుందని ఉత్తమ్ గుస్సా. పైకి అంతా బానే కనిపిస్తుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కలిసే ఉన్నాం అని చెప్తారు. కమ్యూనికేషన్ గ్యాప్సో లేక క్లాషెసో తెలియదు, కానీ తెలంగాణ సర్కారులో ఇష్యూ బేస్డ్ ఇష్యూస్ కామన్ అయిపోయాయి. మొన్న ఎక్సైజ్ శాఖ, నిన్న ఎండోమెంట్ శాఖ, లేటెస్ట్ గా పౌర సరఫరాల శాఖలో వివాదం చెలరేగింది. మంత్రికే తెలియకుండా సివిల్ సప్లై శాఖలో విజిలెన్స్ విచారణ జరపడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా సీఎంఓ వర్సెస్ మంత్రి అన్నట్లుగా మారిందట పరిస్థితి. దీనంతటికీ ధాన్యం అమ్మకాల టెండర్లు కేరాఫ్ గా మారాయట. సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట మాత్రం చెప్పకుండా సీఎంఓ ఇచ్చిన ఆదేశాలే ఇప్పుడు వివాదానికి దారి తీసినట్లు టాక్. తన శాఖలో తనకు తెలియకుండా ఏం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. తాను నిర్వహిస్తున్న సివిల్ సప్లై శాఖలో ఏం జరుగుతుందో పేపర్లు, మీడియాలో చూసి తెలుసుకోవాలా అంటూ అధికారులపై చిర్రుబుర్రులాడారట ఉత్తమ్. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ధాన్యం టెండర్ల అంశమే వివాదానికి కారణమైందట. గత వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని సేకరించింది. సేకరించిన ధాన్యంలో పీడీఎస్ అవసరాలకు పోను దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలిందట. ఈ ధాన్యాన్ని బహిరంగంగా టెండర్లు పిలిచి అమ్మాలి అని భావించారు. సన్నవడ్లను టన్నుకు 34,000 రూపాయలకు సేల్ చేయాలని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిర్ణయించింది. మొదట 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేందుకు ఓపెన్ టెండర్లను పిలిచారు. టన్ను ధాన్యానికి 34,000 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే మిల్లర్లు టన్నుకు కేవలం 27,000 రూపాయలకు మాత్రమే టెండర్ వేశారు. దీంతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ షాక్ అయింది. ఓపెన్ మార్కెట్లో సన్నవడ్లు టన్ను 40,000కు పైగా ధర ఉంటే మిల్లర్లు తక్కువ ధరకు కోట్ చేయడంతో వీటిని రద్దు చేశారు మంత్రి ఉత్తమ్. మిల్లర్లు తక్కువ ధరకు కోట్ చేయడం, టెండర్లు క్యాన్సిల్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత జరిగిన డెవలప్మెంట్సే చర్చనీయాంశంగా మారాయి. బియ్యం టెండర్లు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారట. అయితే మిల్లర్లు రింగుగా ఏర్పడి తక్కువ ధరకు టెండర్లు వేసినట్లు సీఎంకు అధికారులు చెప్పారట. మిల్లర్లు కావాలనే తక్కువ రేటుకు కోట్ చేశారు అని తెలియడంతో సీఎం ఫైర్ అయ్యారట. వెంటనే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను మిల్లర్లపై విజిలెన్స్ విచారణ చేయాలని ఆదేశించారట. సీఎంఓ ఆదేశాలతో ధాన్యం సేకరించిన మిల్లర్ల దగ్గర రికార్డులు సరిగా ఉన్నాయా లేవా అనే దానిపై ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఈ విషయం పేపర్లలో వచ్చేంత వరకు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదట. తనకు మాట మాత్రం చెప్పకుండా విజిలెన్స్ విచారణ చేపట్టడం ఏంటంటూ ఆయన నొచ్చుకున్నారట. విజిలెన్స్ విచారణకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చే వరకు అధికారులు కూడా తనకు చెప్పకపోవడంపై మంత్రి ఉత్తమ్ గుస్సా అయ్యారట. అధికారులకు ఫోన్ చేసి తన శాఖలో ఏం జరుగుతుందో పేపర్లలో చూసి తెలుసుకోవాలా, తనకు మాట మాత్రం చెప్పరా అంటూ ఫైర్ అయ్యారట. సీఎంఓ ఆదేశాల ప్రకారమే చేశామని అధికారులు చెప్పారట. దీంతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగిన పరిణామాలు కాస్త మంత్రి ఉత్తమ్ వర్సెస్ సీఎంఓగా మార్చేశాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇష్యూ ఇంతటితో సమసిపోతుందో లేక ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.